ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది? బాగున్నప్పుడు వాళ్ళ వాళ్ళ సంతోషంలో వాళ్ళే ఉంటారు, మనమేం పెద్ద వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు పోవాలి. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైతాల్టు మీ దగ్గరనే ఉంటా. రేపు పొద్దుగా లేచి మిగతా కొన్ని ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తుంది. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది. అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.